10 సంవత్సరాలు రాష్ట్రాన్ని కాళేశ్వరం లిఫ్ట్ పేరు మీద, పాలమూరు లిఫ్ట్ పేరు మీద, మిషన్ భగీరథ పేరు మీద 6,90,000 కోట్లు అప్పు చేసి 2 లక్షల మిస్టర్ కేటీఆర్ నీకు ఉదయం ఆలేరులో కూడా చెప్పిన 8,880 స్కీమ్ కింద వచ్చినట్టు నీ దగ్గర పురపాలక శాఖ మంత్రిగా ఆధారాలు ఏమైనా ఉంటే, నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు శాంక్షన్ అయినా ఉంటే ఆ లెటర్ చూపి, ఆ లెటర్ చూపించిన తర్వాత మాట్లాడు. రెండవది, నీవు మా ప్రభుత్వం ఏర్పాటు కాకముందు, నేను మినిస్టర్ కాకముందే మీరు టెండర్లు పిలుచుకున్నారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు టెండర్ పిలవద్దు. కోడ్ ఉన్నప్పుడు ఈయన మనసులో గజా కన్స్ట్రక్షన్ అని సత్యం రామలింగరాజు కొడుకు కేటీఆర్ బినామీ 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళు జైల్లో ఉన్న రామలింగరాజు కొడుకును బినామీగా పెట్టి దోసుక తిని ప్రపంచంలో తెలుగువారు ఇజ్జత్ తీసిన రామలింగరాజు కొడుకు నీకు రైట్ హ్యాండ్. ఆయన గజా కన్స్ట్రక్షన్, ఆయన కాంట్రాక్టర్ కానే కాదు, వాని పేరు మీద కంపెనీ పెట్టి ఆయనకో ప్యాకేజు, మిగతా ఇద్దరికో ప్యాకేజీలు ఇచ్చి మొత్తం 3,300 కోట్లే కేంద్ర ప్రభుత్వం మనకు అమృత్ 2లో ఇచ్చింది. మీ మినిస్టర్ చూస్తే దోచుకున్న కంపెనీ దేశానికి ద్రోహం చేసి ప్రపంచంలో ఎంతోమంది మోసం చేసి గజా కన్స్ట్రక్షన్ పేరు పెట్టుకున్న ఈ టెండర్ ఏదైతే 4.3% ఎక్సెస్ అది, ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళా పారదర్శకంగా టెండర్ పిలిచి 2.4%కు కొత్త కంపెనీలు రావడం జరిగింది. అన్నీ తెలిసి కూడా ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నంటే, కేటీఆర్ గారు ఒకసారి ఆలోచించుకొని 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసినావు, నువ్వు చిన్నపిల్లని కాదు, 10 ఏళ్ళు మినిస్టర్గా పనిచేసినావు. కేంద్రం నీకు 8,000 కోట్లు నువ్వు చెప్పే ఫిగర్ శాంక్షన్ అయినట్టు ఒక పేపర్ తీసుకురా, పేపర్ తీసుకొచ్చి చూపి దేనికైనా సిద్ధమే మేమందరం. నువ్వు ఏదో మాట్లాడాలి, నీకు నీ బావకు ప్రతిపక్ష నాయకుల విషయంలో కొట్లాటలు జరుగుతున్నాయి. మీ నాయనేమో ప్రతిపక్ష నాయకుడు వద్దంటున్నాడు, నాకు కావాలి నువ్వు అంటున్నావు, ఆయనకు కావాలి ఆయన అంటున్నారు. ఒకవేళ ప్రభాకర్ హైదరాబాద్కు వస్తానికి తయారైతే ఒకసారి మీ బావ పోయి రావద్దని ఆయన దండం పెట్టి కాలు పెట్టి, ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ఆయన వచ్చి బయట అప్రూవర్గా మారిపోతే అందరు జైల్లోకి పోతారు. మళ్ళీ ఈయన కేటీఆర్ పోయి రావద్దని మళ్ళీ బతిరాడొచ్చిండు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఏం మాట్లాడు నీకు అర్థమవుతలేదు. మేము వచ్చి 9 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడు, 6 నెలల్లో ఇవాళ 18,000 కోట్ల రుణమాఫీ చేసి 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చి మహిళలకు ఉచితంగా బస్సు ఎక్కించి ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతుంటే అది ఓర్వలేక 16 సీట్లలో 9 సీట్లు 3వ ప్లేసు, 7 సీట్లలో డిపాయిడ్ పోయి 10 ఏళ్ళు రాజ్యమైన సిగ్గుండాలి మీకు. 2018లో మీకు 88 సీట్లు వస్తే 3 నెలల ఎలక్షన్ జరిగితే నేను, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నామినేషన్ ఇచ్చి పైసా ఖర్చు పెట్టకుండా 3 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ నువ్వు 10 ఏళ్ళు రాజ్యమైన ఎందుకు గెలవాలి అంటే నువ్వు దోసుకున్న దోపిడీ ప్రజలకు అర్థమైంది. రైతులకు నువ్వు ఏం చేయలే, ఒక ఇల్లు కట్టలే, వీళ్ళు రేపటికెళ్ళి ఇల్లు కట్టబోతున్నారు, కొత్త రేషన్ కార్డు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ చూసి మీ పార్టీ ఉండదని చెప్పి నువ్వు ఇష్టం మాట్లాడుతున్నావు. ఆధారం ఉంటే మాట్లాడు. వెనకడికి శాస్త్రం చెప్పినట్టు పచ్చకామని రెచ్చినట్టు లోకం అంతా పచ్చగా అనిపిస్తాడ. ఈ దోపిడి దొంగలకు, ఈ దోపిడి కుటుంబానికి మా ప్రభుత్వం కూడా పచ్చగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెంట్గా మంత్రులు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అందరం ఎంపీలను కలిసి పనిచేస్తున్నాం. నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆధారం ఉంటే మాట్లాడు. నువ్వు మీ బావ రాజీనామా చేస్తున్నాడు, 18,000 కోట్లు చేసిన మాట్లాడుతున్నాడు. మళ్ళా ఇక్కడైనా పుట్టి మాటలు పట్టిపెట్టి ఆధారాలు ఉంటే బయటపెట్టు. కేంద్రంకి వెళ్ళి అమృత్ వచ్చినట్టు మాకు ఆధారం శాంక్షన్ వచ్చినట్టు కేంద్రంకి వెళ్ళి చెప్పి, నీకు లింక్ ఉన్నది కదా బీజేపీతోని, నీ ఓట్లని వాళ్ళకి వేయించడం కదా 8 సీట్లు, లేకుంటే కాంగ్రెస్ 14 సీట్లు వస్తున్నాయి మాకు. అందుకనే కేటీఆర్ నువ్వు ఇంట్లో కూర్చో, అసలు ప్రతిపక్ష నాయకుడు తెలుసుకో, నీ పార్టీ ఉంటుందో లేదో అని డౌట్ ఉంది ప్రజలల్లా. మీ నాయనేమో అసెంబ్లీకే వస్తలేడు, ఫస్ట్ అసెంబ్లీకి రమ్మను, మీ నాయన వచ్చి మాట్లాడవని చెప్పు. నువ్వు మీ హరీష్ రావు బచ్చగారిని బయటకు వచ్చి మాట్లాడితే ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో చీకొట్టిండు. సింగరేణి కూడా మోసం చేసిరని చెప్పి కేటీఆర్ అంటున్నాడు.
కాదు 10 ఏళ్ళు సింగరేణికి గౌరవాధ్యక్షురాలు కవిత ఏం చేసిందో అవి కూడా త్వరలో బయటకు వస్తాయి.